నమస్కారం గురుగారు. హరే కృష్ణ తల్లి. ఎలా ఉన్నారు? చాలా ఆనందంగా, హ్మ్. ఆహ్లాదంగా, సంతోషంగా అయోధ్య వెళ్ళి, హ్మ్. కాశీ వెళ్ళి, ప్రయాగ వెళ్ళి, నైమిషారణ్యం వెళ్ళి, ఉజ్జయిని వెళ్ళి, మహాకాల్ దర్శనం చేసుకుని, ఓంకారేశ్వర్ వెళ్ళి నర్మదా స్నానం చేసి, మళ్ళీ రాజమండ్రి వెళ్ళి గోదావరి స్నానం చేసి వచ్చా. ఓటు వేశారా ఇంతకి? అది కూడా నీకు మళ్ళీ అబద్ధం చెప్పడం కూడా కుదరదు. ఇక ఓకే, రుజువు కూడా ఓకే, విత్ ఎవిడెన్స్. వెంటనే ఓటు వేసి వెంటనే కారులోనే నా కర్తవ్యం నేను నిర్వర్తించాను, మీరు కూడా నిర్వర్తించండి అని చెప్పి వెంటనే బయట కూడా ఇచ్చాను. కానీ ఓటింగ్ బాగా జరిగింది. అసలు ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో చాలా బాగా 81 అబోవ్ పోలింగ్ బాగా పర్సెంట్ నమోదైంది. నేను మీరు నమ్మండి, నేను కారులో ఉన్నాను. అది ఎలక్షన్ ఆఫీసర్ ఎవరో వచ్చి నమస్తే సార్ అన్నారు. నేను కార్డు ఇచ్చాను. సార్ ఎప్పుడన్నా మీకు ఫోన్ చేయొచ్చా అన్నారు. సార్ అందుకే సార్ ఇచ్చాను, చేయండి సార్ అన్నాక ఓటేసారా అన్నారు. లేదు సార్ వెయిట్ చేస్తున్నాను అన్నాను. ఇప్పుడు ఆయన తీసుకెళ్లారు, వెంటనే అయిపోయింది. ఎంత ఓటింగ్ అంటే ఇప్పుడు మా లాయర్ గారు చెప్తున్నారు, వాళ్ళ ఊర్లో కృష్ణా జిల్లాలో రాత్రి 1:30 దాకా అయిందంటమ్మా. మామూలుగా 6కి ఎప్పుడు క్లోజ్ కదా, రాత్రి 1:30 దాకా ఓటింగ్ అంటే బయట జనం అంట. ఇంకొక ఆయన ఎవరు చెప్పారు, నేను 7ంటికి వేసాను గురుగారు. 7ంటికి తీరు కదా, కాదు గురుగారు మేము వెళ్ళేసరికి జనం ఇంకా 130 మంది ఉన్నారు, 8:30 దాకా జరిగింది అన్నాడు. నేను అదే ఎక్కువ అనుకున్నా. లారీ వెళ్తున్నారు 1:30 అయిందంట. అంటే ఓటర్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఏమంటారు, ఈ పదం నేను వాడకూడదేమో, మరి కసిగా వేశారు అని చెప్పచ్చేమో అని అనుకుంటున్నాను. చాలామంది, ఒక ఆయన నాయకైతే నాకు మొన్న వచ్చాను కదా, నేను నా ఎదురుగా ఉన్నారు. సార్ మిమ్మల్ని నేను ఫాలో అవుతాను సార్ అన్నాడు. ఎక్కడి నుంచి సార్ అన్నాను. సింగపూర్ నుంచి అన్నాడు. సరే ఎందుకు వచ్చారు సార్? ఓటు వేయడానికి వచ్చారు సార్. ఓటు అని చెప్పారమ్మా. నేను అన్నాను, మిమ్మల్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి, ఊళ్ళో ఉండి ఓట్లు వేయని వాళ్ళని. అమ్మ ఇప్పుడు మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి మాట్లాడేస్తాను. మా లారీ టీంకి చెప్పి వాళ్ళకి టైం ఉంటే చేయిస్తాను నేను, లేకపోతే ఎవరో ఒకరు చేయించాలి. మీరు ఈ వీడియో చూసేవాళ్ళు చేయండి. నేనేం కోరుకుంటున్నా అంటే, ఓటు వేయకపోతే ఎవడైనా సరే వాడికి అన్ని కట్ చేయాలి. 5 ఏళ్ళకు ఒకసారి నువ్వు రాలేవా? కాలు లేనోడు వచ్చాడమ్మా, 2 చేతులు లేవు, కాలు కూడా సరిలేదు, ఆయన కాలుతో ప్రెస్ చేసి ఓటేసాడమ్మా. ఏం మాయరోగం అమ్మా. చాలా ఇక్కడ ఎంత అయిందమ్మా తెలంగాణలో ఓటింగ్ శాతం ఎంత? చాలా తక్కువ అయింది గురు. తెలుసు తెలంగాణలో తెలుసు, చాలా తక్కువ. కాదమ్మా, మనం వెయ్యం. ఎవరు శాసించాలనుకుంటున్నారో వాళ్ళు దండిగా, ఆడోళ్ళు కూడా మగవాళ్ళు అందరూ వచ్చి ఓట్లు వేస్తారు. నువ్వు శుభ్రం అవ్వాలి, సిస్టమ్ బాగుండాలి అన్నప్పుడు నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించకపోతే, నేను అక్కడికి చెప్పా. అంతకుముందు కూడా రైల్లో ఉన్నప్పుడు కూడా, నేను ప్రయాణంలో ఉన్నాం కదా నర్మదా పుష్కరాలు, చెప్పాను నేను, మీరు ఓటు ఎవరికి వేస్తారో మీ ఇష్టం, కానీ ఓటు వేయండి. గవర్నమెంట్ రూల్ అయితే తేవాలి, తేకూడదంటారా? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి కొన్ని రూల్స్ తేకూడదా? ఇప్పుడు ట్రాఫిక్ రెడ్ లైట్ ఉంది, నువ్వు క్రాస్ చేస్తే ఫైన్ వేస్తున్నారు లేదా? ఖచ్చితంగా వెయ్యాలి కదా. వై నాట్? ఓటు ఎందుకు వేయను? అందుకని ఓటు వేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇవ్వాలి. వెయ్యినోడిని బయట వేసేది కూడా చేయాలి. అలానే మరి ఓటుకి నోటు తీసుకునే వాళ్ళని, ఇచ్చే వాళ్ళని ఏం చేయాలంటారు? ఇది నైతికతకు సంబంధించిన విషయం. నేను మొన్న ఓటు వేసాక అది కూడా చెప్పాను, ఇది ఓట్ల పండుగే, నోట్ల పండుగ కాదు. ఒకవేళ మీరు తీసుకున్నారే అనుకోండి, నేను విన్నానమ్మా, అది నాకు భలే ఆనందం అనిపించింది. ఊరు ఒక మాట మీద ఉన్నారు, ధర్మం ఉండాలమ్మా, ధర్మం ఉండాలి. అది లేనప్పుడు నీ దగ్గర ఏముంటే ఏంటి? ఊళ్ళో వాళ్ళందరూ ఓట్లు ఎలక్షన్ వచ్చింది, డబ్బులు ఇస్తారు, మనకు తెలుసు, తీసుకోండి అని ఊళ్ళో వాళ్ళందరూ డబ్బులు తీసేసుకుని అందరూ ఒక చోట వేసేసి రామాలయం కట్టేసుకున్నారు. చప్పట్లు కొట్టదా? ఏదో ఊరు నాకు తెలదు, మర్చిపోయాను ఎక్కడో. కడుపు నిండిపోయింది నాకు. అలా నేను ఏం చెప్పానంటే, మీరు డబ్బులు తీసుకుంటే తీసుకోండి, ఆవులకు పెట్టండి, చిన్న గుళ్ళకి పెట్టండి, అనాథలకు పెట్టండి, ముసలోళ్ళకి పెట్టండి, పుస్తకాలు కొనుక్కోలేని విద్యార్థులకు పెట్టండి.
ఎందుకంటే ఈ డబ్బులు ఇచ్చినోడి కాదు కాబట్టి, అవి మనవే కాబట్టి, వాడు నాయన సొమ్ము ఇవ్వడు కాబట్టి. తీసుకోవడం చెడే. ఎవరో ఏదో చెప్పారు, ఏమ్మా కొన్ని మనం కామెంట్లు చేయలేము. 70,000 జీతం వస్తుంది, భార్యకో 70, భర్తకో 70. వీళ్ళు ఆ రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్ళి మా ఇంట్లో 4 ఓట్లు 8,000 అని అడిగి తీసుకున్నారు. ఏమిటో మా ఊళ్ళో 10,000 మంది ఉన్నారు, మహా ఒక 5-6 కుటుంబాలు తప్ప అందరూ తీసేసుకున్నారు అని ఆయన ఒక విధమైన విరక్తితో చెప్పాడు. ఈ తీసుకున్న వాళ్ళలో ఆన్సర్ ఏం చెప్తారంటే కొందరు, మనం తీసుకోకపోయినా తీసుకున్న టిక్కు పెట్టుకుంటారు వాళ్ళు, మనం అలాగా చెడ్డోళ్ళు అయిపోతాం కదా, అదేదో తీసేసుకుంటే పోతుంది కదా అన్నట్టు వాళ్ళు. అయితే నేను తీసుకోవద్దు అని చెప్పినా అది ఆగదు కాబట్టి తీసుకుని ఆ ధనం మీరు తినద్దు. ఇప్పుడు శివకృష్ణ గారితో మాట్లాడా, సీనియర్ యాక్టర్. వారు ఎప్పుడో 83లో ఆయన హీరోగా పెట్టి ఎవరో 25,000 ఇచ్చి సినిమా తీద్దాం అనుకున్నారు. అంటే 40 ఏళ్ల క్రితం కదా. ఆయన వద్దండి, ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఏం బాగోలే, అన్ని బాగున్నప్పుడు తెద్దురు అని చెప్పినా కూడా వినకుండా 25,000 ఇచ్చారట. అది చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత ఈయన మళ్ళీ ఆయన పిలిచి ఇచ్చేశారట. అదేంటి సార్ అంటే, ఇప్పుడు నీ డబ్బులు నేను పెట్టుకుంటే వచ్చే జనంలో ఏ కుక్కో పిల్లు అయి పుట్టాల్సి వస్తుంది, వద్దు, ఈ మానవ జీవితాన్ని నేను సద్వినియోగం చేసుకోదలిచాను, మళ్ళీ పుట్టదలచలేదు అన్నాడు. అంటే ఏముంది, ఆధ్యాత్మికత ధార్మికత ఉన్నప్పుడు అలాంటి మాటలు అలాంటి ఆలోచనలు వస్తాయి. అందుకని రా అని దాచి అని ఏం దాస్తావు, నిన్న కూడా శంకర జయంతి కార్యక్రమం మన బంగారీ శర్మ గారు పిలిస్తే వెళ్ళాను. అక్కడ ఉపన్యాసంలో నిన్న చెప్పాను, మనకి గర్వం వస్తుంది సహజంగా, ఎవరికైనా వస్తుంది, ఏదో ఒక విషయంలో వస్తుంది. ఆ గర్వం వచ్చినప్పుడు నేల మీద నడవడాడు, పదవి వస్తే ఒక గర్వం, మదం అంటారు దాన్ని. మనం చూసాం ఎన్నో, అదే ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆ మాటలు మనం చూడలేదా, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ నడకలు, వాళ్ళ ముఖాలు ఇవాళ చూడొచ్చు, ఇంకో 15 రోజుల తర్వాత కూడా చూడొచ్చు. అవి ఎలా మారతాయో, ఎలా మారినాయో, ఎలా మారబోతాయో. ఇవాళ ఏదో వీడియో చూశాను, అబ్బా ప్రేతకాల కొట్టిచ్చేస్తుంది. అసలు అతను పేర్లు అనవసరం కానీ ఆంధ్రప్రదేశ్లో అంటే మనం ఎప్పుడూ చూడలేదు, బూతులు మాట్లాడటంలో PhD అన్నమాట, బీయింగ్ ఏ మినిస్టర్ అలాంటి వాడు. సరే వాటి అనుకోండి. ధార్మికత ఉంటే మనిషి గర్వం లేకుండా ఉంటాడు. శంకరాచార్యులు వారు చెప్పారు, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇప్పుడు ఆయన చెప్పారు శివకృష్ణ గారు, నేను మిమ్మల్ని కలుస్తాను, మీ దగ్గర ఉండే జ్ఞానాన్ని నేను దొంగతనం చేస్తాను అంటే, తృష్ణ జ్ఞానం మీద ఉండాలి తప్ప ధనం మీద ఉండకూడదు. చాగంటి గారు చాలాసార్లు చెప్పారు. చెప్పి ఎవరైనా ఫ్రీగా ఇచ్చారు అనుకోండి, మన సైజు కంటే పెద్దదే, ఫ్రీ వేసేసుకుంటారండి. పెద్ద సైజు 9 ఉండేది 9, వాడికి 11 సైజు ఇస్తే ఫ్రీగా వచ్చిందని వేసుకుంటే బాగుంటుందా? ఉప్పు మా ఇంట్లో బస్తా ఉంది, అందుకని ఎక్కువ వేసుకుంటారేంటి? కాదుగా. ఉప్పు ఎంత కావాలో, చెప్పు ఎంత కావాలో, ధనం కూడా అంతేగా. కానీ ఏదో సాధిస్తామని, ఏదో అనుభవిస్తామని గట్టిగా ఈ 60 ఏళ్ళ 70 ఏళ్ళ జీవితంకి ఎందరు పొట్టో కొట్టి, ఎందరో నాశనం చేసి, ఇప్పుడు నేను పాడిన ఈ శ్లోకం అర్థం ఏంటి? మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం. ఒరే మూర్ఖుడా, కాలం ఇలా హరిస్తుంది నీ ధనం కానీ, నీ యవ్వనం కానీ, నీ చుట్టూ ఉండే జనాన్ని కానీ. కాబట్టి గర్వం చెందకు, వీటిని చూసి నువ్వు పాటలు పాడకు. రెచ్చిపోదాం బ్రదర్, తర్వాత చచ్చిపోతావు బ్రదర్,
వెయిట్ చేస్తున్న మదర్ కప్పెట్టేస్తారు కదా కదా. అందుకని వినే ఉండాలి. మీరు శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు పెద్ద ఆయన లేరు, ఎంత ప్రేమగా వినయంగా చెప్తారో. మనిషికి ఉండే 2 పెద్ద చెడు లక్షణాలు మన్యు, కామం. మన్యు అంటే గర్వం. ఈ గర్వానికి ప్రతీక ఎవరు? దుర్యోధనుడు. కామానికి ప్రతీక ఎవరు? రావణాసురుడు. వ్యాస వాల్మీకాదులు ఈ 2 మనుషుల్లోంచి తొలగించడానికి ఎన్నో ఇచ్చి వెళ్ళారు. రామాయణం, రావణాసురుడికి బలం ఎక్కువ, రాముడికి బలం ఎక్కువ? లెక్కేయండి, అనాలిసిస్. రావణాసుడికి ఆర్మీ ఉంది, జనం ఉన్నారు, ఆల్రెడీ పవర్లో ఉన్నాడు, వెహికల్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, బలగం ఉంది. రాముడికి తమ్ముడు, కోతులు, అంతే. పెద్ద పెద్ద ఏమైనా వెపన్స్ ఉన్నాయా? బాణాలు తప్ప. మరి రాముడు గెలిచాడు. ఎందుకు గెలిచాడు? ధర్మం. పాండవులు 5, కౌరవులు 100 పవర్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళదేగా. యుద్ధం చేసే టైంలో గెలిచింది ఎవరు? పాండవులు. కాబట్టి గవర్నమెంట్ నా చేతిలో ఉంది, పవర్ నా చేతిలో ఉంది, లేకపోతే జనం నా చేతిలో ఉన్నారు. కాబట్టి నేను రెచ్చిపోతాను అంటే తర్వాత చచ్చిపోతావు, తర్వాత పాడుకోవాల్సి వస్తుంది. ఏమున్నదక్కో ఏమున్నదక్కో అని పాడుకోవాల్సి వస్తుంది. కాదు, అసలు అధికారం దేనికి చెప్పండి? అది ఎవరికైనా కావచ్చు, టు సర్వ్ పీపుల్ కదా. ఇప్పుడు ఆయన చెప్పారు, శివకృష్ణ గారు చెప్పారు, 10,000 మందికి ఇల్లు కట్టించి ఇచ్చారట ఈ సినీ కార్మికులకి. 10,000 మందికి, 1-2 కాదు. వారు సెన్సార్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు. నేనేమీ కట్టుకోలేదు, ఆ ఇళ్లలో ఒక ఇల్లు నాది కాదు. ఎందుకంటే రామాయణంలో చెప్పారు. అంటే నేనేం చదవలేదని పెద్దలు చెప్పినవి విన్నా అన్నారు. పోనీ మీరు చదవకపోయినా పాటించారు. చదివి పాటించిన వాళ్ళకంటే చదవకుండా పాటించిన వాళ్ళు గొప్ప కదా. రామాయణంలో ఉంటుంది, చివరిలో రామచంద్రమూర్తి ఒక గంట కట్టారు. ఎవ్వరు రాలేదు 11,000 సంవత్సరాల్లో. ఇంకా లాస్ట్ ఇంకా అవతార సమాప్తి ముందు ఒక కుక్క వచ్చి కొట్టింది. గంట కుక్క. లక్ష్మణుడు తలుపు తీస్తే దానికి చెవి రక్తం వస్తుంది. దాన్ని ఫస్ట్ ఎయిడ్ చేసి ఏమిటి సంగతి అన్నారు. అంటే రాములు వారి దగ్గర తీసుకొచ్చారు. అంటే పలానా వాడు నన్ను కొట్టాడండి రాయితో, ఇది కారణం. అంటే వాడిని ఎక్కడున్నాడో తీసుకున్నామని తీసుకొచ్చారు. మరి వీడికి ఏం శిక్ష వేద్దాం అని రాములు వారు అడిగారు. ఆయన నిర్ణయం తీసుకోలేదు, దాన్ని అడిగారు. కుక్కనే. రాముడి కాలంలో కుక్కకు కూడా వాల్యూ ఉంది. ప్రజాస్వామ్యంలో మనం చూస్తాం చాలాసార్లు, ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలను కుక్కలా చూస్తారు. రామరాజ్యం కావాలన్నది అందుకు. అందుకే మనం చాలాసార్లు వింటాంగా, దొరల రాజ్యం అని, ఇంకో రాజ్యం అని వింటూ ఉంటాం. అంటే ఆ పొగరు ప్రజల మీద చూపించకూడదుగా, ఎవరి వలన మనం వచ్చాము కదా. సరే, ఈ కుక్కను అడిగారు ఏం చేద్దాం, ఏం శిక్ష వేద్దాం అంటే, వీడిని ఏదన్నా టెంపుల్కి చైర్మన్ చేయండి అన్న. మళ్ళీ చెప్పు అన్నారు రాములు వారు. కరెక్ట్ అండి, ఏదైనా టెంపుల్కి చైర్మన్ చేయండి, లేదా ఏదైనా బోర్డు మెంబర్ అన్న చేయండి అన్న. ఎందుకు? నువ్వు వేసే శిక్షలా లేదు అన్నారు రాములు వారు. కాదండి, యాక్చువల్లీ నేను కూడా గత జన్మలో ఒక టెంపుల్ చైర్మన్గా ఉన్నాను, గుళ్ళో సొమ్మతి తినేహాను. సో కాబట్టి ఆ బికమే కుక్క. సో కాబట్టి వీడిని కూడా మీరు ఏదో టెంపుల్కి ఒక చైర్మన్గా వేసేస్తే వీడు కూడా తినకపోతాడా, కుక్క పుట్టపోతాడా, రోడ్డు పక్కన పడుకోపోతాడా, ఏడో ఒకటి తన్నపోతాడా? అంటే దేవద్రవ్యం తినరాదు. కానీ గుళ్ళు డబ్బులు ఎత్తుపోయి అమ్మ ఒడి, నాన్నబడి, నాన్నబుడ్డి ఏ వాడి ఎలా, వాట్ రైట్ యూ హ్యావ్? నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా మన ఇంటర్వ్యూలో వేరే ఛానల్స్లో కూడా నేను చెప్పాను, వాట్ రైట్ యూ హ్యావ్? నువ్వు ఇంకో చోట తేవట్లేగా. సెక్యులరిజం పదం వాడడం మానేయండి, అది మానరు. సెక్యులరిజం పదం వాడతారు, గుళ్ళు డబ్బులు పట్టుకుపోతారు. సెక్యులరిజం పదం వాడతారు, హాజాతకు డబ్బులు ఇస్తారు. మసీద్ నుంచి తేలేని రూపాయి, చర్చి నుంచి రూపాయి తేలేవు. మీరు చూడండి, వేములవాడ వెళ్ళామమ్మా నువ్వు ఇప్పుడు? వెళ్ళాను గురుగారు. లోపల దర్గా ఉంటుంది. మొన్న కూడా ప్రధానమంత్రి గారు మోడీ గారు వెళ్ళారా? ఆ ఫోటోలు ఆవుకి పెట్టడం, ఆ కోడికి చూసాం కదా. అందరూ వెనకాల ఆ వెనకాల దరిద్రం తీసేయండి అని పెట్టారు కామెంట్స్.
గుళ్ళల్లో దర్గా ఏంటి దరిద్రం? వేములవాడలో శవం, దర్గాలో ఉండేది శవం. ఎక్కడన్నా మసీదులో గుడి ఉంటుందా? గుళ్ళు కూలగొట్టేస్తే మసీదులు వచ్చినాయి. సొంతంగా వీళ్ళు కట్టిన పెద్ద మసీదు చూపించమన్నాం. గుళ్ళు కూలగొట్టకుండా కట్టిన మసీదు ఒకటి రాజమండ్రి వెళ్ళమ్మా, నేను వెళ్ళాను లోపలికి. పెద్ద మసీదు, దాని పేరే పెద్ద మసీదు, వేణుగోపాల స్వామి గుడి. ఇలా ఆక్రమించేసి దానికి ఏమో ఒక బోర్డు అని బోర్డు పెట్టేస్తే అయిపోతుందా? మనకి ఇంగితం ఉండాలి కదా, మనకి ఇంగితం ఉండాలి కదా. ఎవరు మనకు బయ్యాలో, ఎవరు ఎక్కడ కొనాలో, ఎక్కడ తినాలో. ఆక్రమించేవాడు మనకు బయ్యాలు అవుతాడు. చక్కగా మనం బయ్యా అని ఎవరైనా ముస్లిము మన అంటే వెంటనే మా గుళ్ళు మాకు ఇచ్చేయాలి కదా. మా గుళ్ళు ఆక్రమించేసి బయ్యాలు అవుతారండి. మన వేదాలకు సిగ్గుండాలిగా, మన బంధుగాళ్ళకి. వాళ్ళు తప్పేలే, మన వాళ్ళు మారాలి. కానీ గురువు గారు, ఏపీలో ప్రజెంట్ అంతా హాట్ టాపిక్, మెయిన్ కొన్ని కాన్స్టిట్యున్సీలు నడుస్తున్నాయి. కుప్పం, పులివెందుల, మంగళగిరి, పిఠాపురం. అధ్యక్షులు ఎవరైతే పోటీ చేశారో అక్కడ బాగా వేడిగా ఉంది వాతావరణం. మీరు ఆల్రెడీ ఓటేసి వచ్చారు, ఏపీ ప్రాంతవాసులు. మీ అంచనాల ప్రకారం ఈసారి ఎలక్షన్స్ లో ఎలా ఉండబోతుంది అంటారు? ప్రజల తీర్పు ఓన్లీ ఫర్ మార్పు అంతే అంటారా? అంటే నేను చూసింది, విన్నది బలంగా కనపడుతుంది. ఒక ఆవిడ, అంటే నేను మాట్లాడాను, ఆవిడ కూడా తెలిసిన ఆవిడే. అంటే వాళ్ళ అబ్బాయి యాక్చువల్గా 2-3 సినిమాల్లో హీరో కూడా అనుకోండి. అలా మాట్లాడుతూ వాళ్ళ హస్బెండ్ 7 ఏళ్ళుగా మంచం మీద ఉన్నారు, పెరాలసిస్. ఆవిడ పనిగొట్టుకుని వచ్చింది, కారు వేసుకుని వచ్చింది. మామూలుగా అయితే రాను, ఎవరు వస్తారు ఓటే ఆవిడ వస్తారు పనిగొట్టుకుని. కావాలని వచ్చాను నేను, మా అబ్బాయి, మా ఆయన మంచం మీద ఉన్నారు, కానీ ఓటు వేయడానికి వచ్చాను అన్నారు. అంటే నేను అన్నాను, మీరు ఓటు వేయడానికి రాలే, వెయిట్ వేయడానికి వచ్చారు, నాకు అర్థమైంది అని చెప్పా. అంతే, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. సో వెయిట్ అండ్ సీ. ఎందుకంటే నువ్వు ధర్మాన్ని ఆచరించకపోయినా పర్వాలేదు, కానీ అధర్మంగా ప్రవర్తించకూడదు. నువ్వు గుడికి రాపోయినా పర్లేదు, గుడికి చేటు చేయకూడదు. గుడి సెట్టు వేసుకుని తీర్థం తాగినట్టు, ప్రసాదం తీసుకున్నట్టు ఈ సెట్టింగ్లు ఎందుకు కదా. అలాగే మీరు ఈ ప్రశ్న మీరు వేయకపోయినా నేను ఒకటి చెప్తాను. మొన్న ప్రయాగలో వెళ్తుంటే ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి, గురుగారు ఈ విషయం చెప్పండి, మన శాస్త్రాల్లో బెట్టింగ్లు అవి కాయిచ్చా, పందాలు, ఆడొస్తాడని ఈడొస్తాడు, ఆడొస్తాడు ఈడొస్తాడు అని కాసేస్తున్నారు. ఇప్పటికే 100 కోట్ల వరకు బెట్టింగ్ జరిగింది. ఊరుకోమ్మా, ఇంకెంత జరిగిందో మనకి ఎంత తెలుసు. అవునా? ఈ పాయింట్ మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన టాపిక్ కదా, విత్ ఇన్ దిస్ రిజల్ట్. నేను ఇందాక ఆ వీడియో మన ప్రయాగలో మిట్ట మధ్యాహ్నం వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడా, మొక్క పెట్టాను లేదో ఇంకా చూడలే, కానీ ఇది మాట్లాడాల్సిన టాపిక్. అయ్యా గురుగారు పెట్టచ్చా పెట్టకూడదా, అసలు బెట్టింగ్లు కాయచ్చా కాయకూడదా అన్నాడు. పందెము అంటే ఏంటి? జూదం. మహాభారతంలో ఏం జరిగితే ఇంత ప్రమాదాలు జరిగినాయి? జూదం, నాట్ ఆమోదం. మేబీ యూ గెట్ సమ్ మోదం, ఫైనల్లీ యూ గెట్ ఓన్లీ ఖేదం అండ్ భేదం. సో నేను టైటిల్ ఏం పెట్టంటే ఆ వీడియోకి, పందాలు కాస్తే పందులే. ఓకే. సో కాబట్టి సో మీరు అడిగిన ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్లో మార్పు వస్తుందనేదే కనబడుతుంది. మార్పు రావాలి, ప్రజల్లో కూడా రావాలి, బాధ్యతగా ఉండాలి. కేవలం వాడిస్తున్నాడు, ఎవడిస్తున్నాడండి? ఎవడి ఫ్యాక్టరీ సొమ్ము ఎవడు కదండి, ఎవడింట్లో సొమ్ము ఎవడు కదండి. పాల నుంచి ఎవడు, సిమెంట్లోంచి ఎవడు, ఇంట్లో సొమ్ము ఎవడు కదా. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, గొర్రెలు అన్నిటినీ పిలిచి ఆ ఊరి లీడర్ చెప్పాడంట, శీతాకాలం మీ అందరికీ మంచి రగ్గులు ఇస్తాను అని. అందరూ ఓట్లు వేసారు. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తాను సార్ మాకు స్వెటర్స్ అంటే?
మీ దగ్గర ఉందిగా పైన, మీ బొచ్చే తీసి మీకు ఇస్తా. సేమ్. ఇంకోటి కూడా చెప్పాను ఎక్కడో వేరే ఇంటర్వ్యూలో, క్యాక్టస్ అంటారు కదా, క్యాక్టస్ కూడా పచ్చగా కనపడుతుంది, అందుకని ఒంటె కొరుకుద్ది. దానికి ఉన్న పెద్ద పళ్ళతో కస 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 కొరికేస్తే బ్లడ్ వచ్చేస్తుంది దాని ముళ్ళు గుచ్చుకుని. ఆ బ్లడ్ ఇందులో ఉన్న గ్రీన్ జ్యూసు కలిపి లోపలికి వెళ్తుంటే అది సాంగ్ పాడుద్ది లోపల, ఆహా ఏమి రుచి అని. కానీ తర్వాత కొన్ని నెలల పాటు దాన్ని తిండి ఉండదు, నోరంతా పుండైపోతుంది. అలా తాత్కాలిక ప్రయోజనం కోసం ఏం చెప్తాం, మారాలి. అదే తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్కి వస్తే కనీసం మినిమం ఓటింగ్ పర్సంటేజ్ కూడా నమోదు అవ్వకపోవటం, ఇంకొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఓల్డ్ సిటీలో తెలుసు చనిపోయిన వారే వారితో ఓట్లు వేయించారని వీడియోస్ వచ్చినాయి. స్వయాన మాధవీలత గారే ఒక వీడియో రిలీజ్ చేశారు, బయటకు వచ్చి ఓట్లు వేయండి, 20% కూడా. నేను ఒక వీడియో చూసి చాలా ఫీల్ అయ్యాను, 9% అయ్యింది అంది ఆవిడ. అవును, అంటే అంత బద్ధకం. మళ్ళీ మొన్న ఎవరో చెప్పారు నాకు, గురూజీ నేను వెళ్తూ చూశాను మార్నింగ్ 7:30కి 50 మంది ఉంటే అందులో 30 బురకాలు ఉన్నాయి గురూజీ అన్నారు. వాళ్ళకి బాధ్యత ఉంది, వాళ్ళకి ఒక నిష్ట ఉంది. ఎవరో కామెంట్ పెట్టారు, నువ్వు ఒకరినో ఇద్దరినో కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు 10 మందినో 15 మందినో కానీ ప్రభుత్వం మన చేతిలో ఉంటే చాలు అనుకుంటున్నారు. అలా ఉండాలి, లక్ష్యం పెద్దదిగా ఉండాలి. మొన్న అమెరికా సెనేట్లో ఆయన పేరేదో ఉంది, ఆయన పెట్టారు, లండన్ చూడండి ఇప్పుడు అన్ని ప్రాంతాలు వాళ్ళ చేత ఆక్రమించబడుతున్నాయి, అమెరికాలో కూడా 50 లక్షల మంది పైన ఉన్నారు, నెక్స్ట్ టార్గెట్ మనమే, జాగ్రత్తగా ఉండాలి అని. ఎవరో తెలంగాణ ఆయన ఏదో పేరుంది, ఇందాక చూశాను చిన్న బైట్. చాలా వ్యాపారస్తుల శాతంలో హిందువులు చాలా కిందకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కావాలంటే మీరు ఎక్కడ వద్దు, మనకు అనవసరం, హైదరాబాదులో పండ్లు కొనాలి, ఎవరి చేతిలో ఉంది, ఒకసారి ఎర్రగడ్డ వెళ్ళండి, పండ్లు షాపులు దండిగా ఉన్నాయి, ఎవరి చేతిలో ఉంది. చిత్రం ఏం చెప్పనా, పండ్ల తోటలు ఉన్న వాళ్ళల్లో వాళ్ళు ఉండరు, కూరగాయల పండించే వాళ్ళల్లో వాళ్ళు ఉండరు, పెద్ద పెద్ద ధాన్యాలు అవి పండించే వాటిలో వాళ్ళు ఉండరు, కానీ అమ్మే వాటిలో వాళ్ళు ఉన్నారు. అంటే పెత్తనం ఒకరిది, విత్తనం ఒకరిది. అలా ఏమవుతుంది, ఆక్రమించబడుతుంది, తర్వాత ధర్మధ్వంసం అవుతుంది. కాబట్టి మనం ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, మెట్రోలు ఎన్ని వేసినా పిచ్చోడి చేతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి డ్రైవింగ్ సీట్, ధ్వంసం విధ్వంసం. ప్యారిస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయనివాడు వెధవ, వెయ్యగలిగి ఉండి ఓపిక ఉండి ఓటు వేయనివాడు వెధవ. ఓపెన్గా చెప్తున్నా, నన్ను తిట్టినా సరే, యూ కెన్ ట్రోల్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ. కానీ ఇదే సెంట్రల్లో బీజేపీ మళ్ళీ విన్ అయితే, ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు విన్ అయితే కొన్ని మేజర్ డెసిషన్స్ ఓన్గా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎవరిపైన ఆధారపడే పని లేకుండా అనేది మొదట చేస్తున్న ప్రచారం. ప్రధానమంత్రి కూడా చెప్పారుగా. అవును అవును అవును. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద నిర్ణయాలు తీసుకోబడతాయి. ఇప్పుడు రామ మందిరం ముస్లిమ్స్ కి సంబంధించి కూడా ఒకటి అనౌన్స్ చేసినట్లు సిఏనా ఆల్రెడీ అయింది, అనౌన్స్మెంట్ అయిందిగా, అదే అయిపోయింది, వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ ది ప్రాసెస్. ఇప్పుడు అతి పెద్దది 500 సంవత్సరాల సమస్య తీరిందిగా. నేను మొన్న ఫిబ్రవరిలో అయోధ్య వెళ్ళా, నిన్న వారం క్రితం కూడా వెళ్ళా, దగ్గరే వెళ్ళి స్వామిని అంటే వీడియో తీసుకోవడానికి అలౌ చేశారు, వీడియో కూడా తీసుకున్నాం, పెట్టడం అవ్వలేదు. ఎందుకంటే అయోధ్య సమస్య క్లియర్ అయింది, ఏంటి వితౌట్ ఎనీ
ఒక్క ప్రాబ్లం కూడా లేకుండా. మ్మ్. కాశ్మీర్ యాక్చువల్ నేను నెక్స్ట్ మంత్ కాశ్మీర్లో ఉండాలి. ఓ. పాపం టికెట్లు బుక్ చేసి కానీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది నాకు వేరే కార్యక్రమం ఉండడం వలన. మ్మ్. కాశ్మీర్ వెళ్ళాలనే ఆలోచన వచ్చి శారదాపీఠానికి వెళ్ళాలి. ఎప్పుడు శంకరాచార్యులు వారు ప్రతిష్ఠ చేసినటువంటిది. ఇన్నిసార్లు కాశీ వెళ్ళాం, 3 సార్లు అయోధ్య వెళ్ళాం, 3 సార్లు బృందావనం వెళ్ళాం, ద్వారక వెళ్ళాం. కాశ్మీర్ వెళ్ళాలి అనే ఆలోచన ఎందుకు రాలే ఇన్నాళ్ళలో? వెళ్తే వేసేస్తారు. అక్కడ అన్ని పందులే ఉన్నాయి, మనుషులు లేరు, రాక్షసులు, ఇలాంటి పరిస్థితి. ఆ స్థితి నుంచి కాశ్మీర్ వెళ్దాం, ఒక 600 మంది, అందులో నేను ఉండాలి, బట్ తప్పలేదు, మళ్ళీ ఎప్పుడో. సో కాశ్మీర్ సమస్య క్లియర్ అయిందా? పెద్ద పెద్ద సమస్యల్లో 2, ఎక్కడ వితౌట్ బ్లడ్, ఎక్కడ ఏమి అవ్వకుండా, గొడవ లేకుండా, ఎక్కడ పరువు పోకుండా. సిఏ అలాగే దేశంలో ఎప్పుడు పెడితే అప్పుడు మనకి బాంబు దాడులు వినపడేవి, అవేమి వినపట్టలేక మేము విజయవాడలో బయలుదేరి కాశీ వెళ్ళాం. మధ్యలో పూరి అంటే బైకార్, నేను చెప్పేది లాస్ట్ ఇయర్ బైకార్ వెళ్ళాం. ఛత్తీస్గఢ్, బెంగాల్, ఒరిస్సా, బీహార్, వీటన్నిటి మీదుగా అయోధ్య, కాశీ, పూరి ఇవి చూసుకుని వచ్చాం. మాకెక్కడ రోడ్డు ప్రాబ్లం రాలే. చిన్న కారు ఇవ్వమని వెళ్ళిపోయాం. ఎలా వెళ్ళాం? రోడ్డు బాగుండి పెట్టానా? రోడ్డు ఎలా బాగుంది? వేయబెట్టానా? ఎన్ని రోడ్లు వేసేస్తున్నారు. కాబట్టి మనం శాశ్వతమైన ప్రయోజనం కోసం మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఓటు వేయాలి తప్ప పార్టీ వైజ్ ఉండకూడదు. లేకపోతే ప్రాంతము, కులము అలాంటి లో ప్రొఫైల్ ఆలోచన చేయకూడదు. వచ్చే తరం కోసం ఆలోచన చేయాలి. రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు. కాబట్టి నాకో కొడుకున్నాడు, వాడికో కొడుకుంటాడు, వాడు తింటాడు, ఇలా ఆలోచించేవాడు దగులుబాజీ. కానీ 140 కోట్ల మంది నా కుటుంబం అనుకునేవాడు హీరో. నేను, మా అబ్బాయి, వాళ్ళ అబ్బాయి, ఇది కుటుంబం అనుకునేవాడు జీరో. మేము 3, 4 మాత్రమే అనుకునేవాడు జీరో. మేము 140 కోట్ల మంది. ఇంకా మాట్లాడితే వసుదైవ కుటుంబం, 700 కోట్ల మంది కుటుంబం ప్రపంచం అంతా. ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు నాయకులుగా ఉండాలి. అది ఎవరైనా కావచ్చు. అలాగే ఎలక్షను అనేది ప్రజలకి మేలు చేయడం కోసం కొట్టుకుంటే మంచిదే. కానీ అది పగబట్టేసి వీడి పేరు రామాంజనేయులు, ఆడి పేరు నాగాంజనేయులు, ఆ నీడు ఈ నాడు చేసుకుంటాడు. ఇది కేవలం పార్టీల కోసం. ఎప్పుడు లేనంతగా గొడవలు కూడా జరిగినాయి కదా గురుగారు ఏపీలో. అలా తయారు చేశారు. కులం ఆధారంగా మనుషుల్ని చూడడం, భాష ఆధారంగా మనుషుల్ని చూడడం. ఏమన్నా డ్రైవింగ్ వస్తే ఇస్తారా సీటు? మా బామ్మర్దిని ఇచ్చేస్తారా డ్రైవింగ్ సీటు? వాడు చాలా అందంగా ఉంటే డ్రైవింగ్ సీట్ ఇచ్చేస్తారా? చుట్టం అయితే డ్రైవింగ్ సీట్ ఇచ్చేస్తారా? కాదుగా. క్వాలిటీ కావాలి, క్వాలిటీ. అందుకని అందరూ మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. అంటే చెడు కూడా కొంత ఉంటుంది, ఉండదని కాదు, అందులో కలియుగం ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ ఈ దేశం రక్షించబడాలి. ఎందుకోసం అంటే ఇది వీరభూమి, ఇది త్యాగభూమి, ఇది కర్మభూమి, ఇది జ్ఞానభూమి, ఇది దేవభూమి, ఇది ఋషిభూమి, ఇది ధర్మభూమి. నాట్ ఆర్డినరీ. ఎన్ని రుజువులండి. మొన్న మీరు చూసారా? ఒక వాసుకు అని పేరు పెట్టారు, ఒక శిలాజం. 4000 సంవత్సరాల క్రితాంది ఒక శిలాజం దొరికిందని ఈ సోషల్ మీడియాలో అంతా వచ్చింది, దాని మీద వీడియోలు కూడా వచ్చింది. ఒక శిలాజం అంటే తెలుసు కదమ్మా? తెలుసు. అది పాముది, చాలా పెద్దదంట, కొన్ని మైళ్ళు ఉందంట. మనకి పురాణాల్లో అమృతం చిలుకుతారే, మందర అనే పర్వతం, ఆ పర్వతానికి ఒక పావును చుట్టారు. ఆ పాము పేరు వాసుకి. ఈ శిలాజానికి అదే పేరు పెట్టారు. మనకి చరిత్రలో ఇలాంటి చాలా రుజువులు ఉన్నాయి. చాలా అంటే మీరు కార్బన్ టెస్ట్ అది చేస్తే దాని వయసు తెలుస్తుంది.
అలాంటి వాటిల్లో ఒక శివుడి విగ్రహం 29,000 సంవత్సరాలట. ఇవన్నీ నేను చెప్పలే, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. అందులో కేకే మహమ్మద్, ముస్లిం బట్ గ్రేట్ పర్సన్, ఆయన చెప్పారు. అని ఇంకో మాట కూడా అన్నారు, ఇన్ ఇండియా సెక్యులరిజం రిమైన్స్ అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ. అంతే. ఎవరు చెప్పినాను? మహమ్మద్, మాధవరావు కాదు. ఇండియాలో, భారతదేశంలో సెక్యులరిజం హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే ఉంటుంది. మొన్న ఎవరు చెప్పారు నాతో కాదు, సారీ, ఇంటర్వ్యూ కదా, ఏదో బైట్, మన మెగాస్టార్ చిరంజీవి గారు, మంత్రి కిషన్ రెడ్డి గారు, వారితో ఏదో బైట్, అందులో ఆ అయోధ్య రామ మందిర ప్రతిష్టకి చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ వారు వెళ్ళినప్పుడు వాళ్ళ కారు హైర్ చేసుకుంటారు కదా, డ్రైవర్ ముస్లిం అంట. ఓకే, ఏమిటి ఎలా ఉందని ఈయన హిందీలో అలా కాన్వర్సేషన్లో అడిగితే, సార్ చాలా బాగుంది సార్ అంటే, అదేంటి మీకు వ్యతిరేకం కదా అన్నారట చిరంజీవి. లేదు సార్, మాకెప్పుడు ఒక టెన్షన్ ఉండేది, ఎప్పుడు 144 పెడతారా, ఎప్పుడు గొడవలు అవుతాయా, ఎప్పుడు ఇబ్బంది వస్తుందా అని ఉండేది. ఇప్పుడు ఫ్రీ అయిపోయాను సార్, హ్యాపీగా నా కారు నడుపుకుంటున్నా. ఇక్కడ అందరికీ బోల్డ్ మందికి, దాదాపు 20,000 మందికి ఉపాధి వచ్చింది ఈ రామ మందిరం కారణంగా. మేము తింటున్నాను సార్, మా పిల్లలు హ్యాపీగా వాళ్ళ చదువులు చదువుకుంటున్నారు సార్. ఇంకో ముస్లిం ఎవరో చెప్పారు, అంతకుముందు మమ్మల్ని రామ మందిరానికి వీళ్ళే అడ్డంకి అని చూసేవాళ్ళు, ఇప్పుడు మా మీద ఆ అనుమానపు దృక్కులు లేకుండా చేశారు అని. కాబట్టి పాజిటివ్ ఉంది, ఆ పాజిటివిటీని మనం పెంచుకుంటూ వెళ్ళడమే. అదేదో ఎప్పుడు చెప్పారుగా, ఆ గోడ మీద ఒక చుక్క పెట్టి నీకేం కనబడుతుంది చిన్నప్పుడు. అయితే ప్రతి చిన్నపిల్లడు ఏం చెప్తాడు, ఆ డాక్టే చెప్పాడు, ఎవడో బుద్ధిమంతుడు చెప్పాడు, సార్ చాలా విశాలంగా తెల్ల ప్రదేశం చాలా ఉంది. మనం ఆ తెల్లని, ఆ చల్లని ప్రదేశంగా ఈ ప్రపంచాన్ని మార్చుకుని చిన్న లైఫ్ వెళ్ళాలంతే. గురువు గారు, మార్పు కోసమే ఓటింగ్ జరిగింది అనేది ఇందాక మీరు చెప్పారు ఒక పాయింట్. కానీ జగన్ గారు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు కూడా ఆయన స్వయంగా నేను చాలా పోర్ట్లు కట్టించడం జరిగింది, ఇంత డెవలప్మెంట్ చేశాను, ఇన్ని పోర్ట్లు కట్టించాను అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. కొన్ని కట్టించారు కూడా. దీనిపైన ఏమంటారు మీరు? వాస్తవానికి అది ఏ ప్రభుత్వం అయినా, అది కేంద్ర, రాష్ట్ర, లేకపోతే ఒక పార్టీ, ఏ పార్టీ వాళ్ళైనా, వాళ్ళకి అప్పగించిన బాధ్యతే రాష్ట్ర దేశాల అభివృద్ధి, రక్షణ. అమ్మకి అన్నం పెట్టి, నేను మా అమ్మకి అన్నం పెట్టాను చూడండి కావాలితే అని చెప్పడం ఎంత దోషమో, మేము ఇది చేసాం అని చెప్పడం కూడా దోషమే. ఎందుకంటే అది చేయడం కోసమే నేను కూర్చోబెట్టాం. అయితే దురదృష్టం ఏమిటంటే, ఇప్పుడు ఒక వీడియో చూసాం, ఆయన ఎవరో మరి, ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ పోర్టుల ద్వారా పెద్ద పెద్ద కంటైనర్లో 7 లక్షల కోట్లు ధనమే ఆయన తరలించాడని. ఈయనెవరో, నమస్తే లక్ష్మి గారు అండ్ లోకేష్ గారు. నమస్తే అండి. ఓకే, లోకేష్ గారు, నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అందరూ నాయకులు వెళుతూ ఉంటారు, ఏదో కార్యక్రమానికి వెళుతూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా పెద్ద బిగ్గెస్ట్ అవార్డు, యూనివర్సల్ అవార్డు ఏదో రాబోతుంది. సో వాట్ ఎవర్, ఇందులో ఈ పర్సన్ ఎవరైతే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నారో వారెవరో నాకు తెలియదు. మొత్తానికి 1 పర్సన్ ఫ్రమ్ యూకే, ఇంకొక ఆయన ఎవరో. వారి అభియోగం మరి, అంటే వారు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు అని చెప్పారు. ఆయన పోర్ట్లు కట్టించిన మాట వాస్తవమే, ప్రజాధనంతో ప్రజల కోసం పోర్ట్లు కట్టించడం మంచిదే. కానీ ఆ పోర్టుల ద్వారా 7 లక్షల కోట్ల ధనం, క్యాష్, ఇతర దేశాలకి 7 లక్షల కోట్ల ధనం తరలించబడిందని చెప్తున్నారు.
విత్ ప్రూఫ్స్. ఎవరి డబ్బులు అంటారు అవి? ఒకవేళ ఆయన మాట అబద్ధమైతే ఆయన ఏమన్నా చేయమని కూడా చెప్తున్నాడు ఆయన. ఎక్కడ డబ్బు, ఎవరి డబ్బు, అంతే. కాబట్టి అది కాక ఒక వ్యక్తి ఎంత ధనం, ఇందాక మనం చెప్పుకున్నాం, ఉప్పు చెప్పు, 7 లక్షల కోట్లతో ఎన్ని కుటుంబాలని ఉద్ధరించవచ్చు, ఎంత అభివృద్ధి జరపచ్చు. కానీ మనిషిలో ఉండేటువంటి లోభం ఎంత నాశనం, ఎంత నష్టం చేస్తుంది. కాబట్టి పోర్ట్లు ప్రజల అభివృద్ధికా, లేకపోతే ఆయన చెప్పినట్లు కంటైనర్లు దేశాలు దాటించడానిక? భగవంతుడు ఉన్నాడు. ఖచ్చితంగా కర్మ యొక్క ప్రభావం మనం చూస్తాం. ఎందుకంటే గుణమే ప్రధానంగా జీవించాలి అని చెప్పేటువంటి ధర్మంలో, దేశంలో మనం బతుకుతున్నాం. ఇందాక చెప్పుకున్నదే, మాకూరు ధనజన యవ్వన గర్వం. పదవి, ధనము, యవ్వనము, జనము ఏది శాశ్వతం కాదు. తండ్రి ఎలా వెళ్ళాడు, తాత ఎలా వెళ్ళాడు, బంధువులు ఎలా వెళ్ళారు, మనం ఎలా వెళ్తాం. కాబట్టి సంపాదించాలి, కానీ ధనాన్ని కాదు. శరీరం పడిపోయిన తర్వాత కూడా ఉండాలి ఒక వ్యక్తి, అంత బాగా జీవించాలి. మనం ఎవరు పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. శంకరాచార్యుల వారికి ఆస్తి ఉందా? రామానుజాచార్యుల వారికి ఆస్తి ఉందా? మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కాచార్యులు అందరూ. పోనీ అల్లూరి సీతారామరాజు ఆస్తి గురించి మనం డిస్కస్ చేస్తామా? సావార్కర్ ఆస్తి గురించి మాట్లాడతామా? త్యాగధనులు, వాళ్ళు ధనవంతులే, కానీ త్యాగమే ధనంగా కలిగిన వారు. మరి 7 లక్షల కోట్ల ప్రజాధనం దోచుకుని వెళ్ళి ఒక వ్యక్తి ఏం చేస్తాడు? కాబట్టి వారి అభియోగం తప్పు అయితే మనం ఆనందపడదాం. ఎందుకంటే ప్రజల సొమ్ము నష్టపోలేదు కాబట్టి కోరుకుందాం. వారి మాట నిజమైతే ఆ డబ్బులు వెనక్కి రావాలని, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాలని కోరుకుందాం. ఎందుకంటే నేను ఎప్పుడు చాలామంది మనం సోషల్ మీడియా ఆధారంగా వింటూ ఉన్నాం. అంటే మనకి కొన్ని ఎవిడెన్స్లు అయితే జీవోల ద్వారా తెలుస్తాయి, ఎంతెంత డబ్బులు ఏ దేవాలయాల నుంచి పట్టుకెళ్ళారు అని. కొంచెం నేను కటుగా చెప్తాను, ఎత్తుకెళ్ళారు అని చెప్తుంటా. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ రైట్ టు నో. ఎప్పుడో ఒక 2 ఏళ్ల క్రితం ఏదో ఒక జూమ్ మీటింగ్ ఏదో ఛానల్లో, ఎనీ గవర్నమెంట్, దట్ మే బి దిస్ ఆర్ దట్, ఎనీ గవర్నమెంట్ ఈజ్ ఎ వాచ్ డాగ్ అన్నాను నేను. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు ఆ కాన్వర్సేషన్లో. వెంటనే ఆ పార్టీ కుక్క బౌ అని మీదకి వచ్చాడు. మమ్మల్ని కుక్క అంటాడు, నువ్వే కుక్కవే అని. మిగిలిన యాంకరు అందరూ సంధాయించారు. నిన్నేం అనలేదు నాయన, గవర్నమెంట్ అంటేనే వాచ్ డాగ్ అని చెప్పారు ఇంగ్లీష్లో, అంతే. ఆయన నిన్ను కుక్క అనలేదు, కానీ ఇంకా మనసులో వాడు ప్రూవ్ చేసుకున్నాడు కుక్క అనేది వేరే కదా. సో ఇలాగా అసలు అదేదో మనము బాసు అనే ఫీలింగ్లో ఉన్నారు. రాములు వారు రాజరికం, కానీ ఆయనకి ఆ బాస్ ఫీలింగ్ లేదు. ఇది ప్రజాస్వామ్యం, అంతా బాస్ ఫీలింగులు. చాలా చిత్రమైన ప్రజాస్వామ్యం కదా. కానీ గురువు గారు, మీరు మీలాంటి భావజాలం కలిగిన కొందరు వ్యక్తులు కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు అనేది విన్నాను. ఇది ఎంతవరకు నిజం? కారణం ఏంటి? కారణం ఏం లేదు తల్లి. నేను మీకు తెలుసు, నేను ఎప్పుడు ఫీల్డ్లో ఉంటాను, ఎప్పుడు ఎక్కడో చోట కార్యక్రమం వెళ్తూ, ప్రయాణం చేస్తూ, ప్రవచనం చేస్తూ ఉంటాను. చాలామంది మనకు కలిసినటువంటి ఒకే భావజాలం కలిగిన వాళ్ళం కదా. అందరూ వ్యక్తులుగా కాకుండా ఒక శక్తిగా దేశం కోసం, ధర్మం కోసం, మన దేవాలయాల కోసం పనిచేస్తే సమిష్టిగా బాగుంటుందని
చాలా మంది ఆలోచనలు, చాలా సంస్థల వాళ్ళు, మన హిందూ బంధువులు చెప్పడం, ఆ కారణాల చేత మనం ఈ దేశ ధర్మాల కోసం ఇంకాస్త విస్తృతంగా గట్టిగా పనిచేయడం కోసం త్వరలోనే ఒక ఏర్పాటు జరగబోతుంది. అతి త్వరలో జరుగుతుంది. కానీ చాలా మంది భక్తులు లేకపోతే మీ ఫాలోవర్స్, మీ ఫ్యాన్స్ అనుకోండి, ఒక రకంగా రాధా మనోహర్ దాస్ గారు రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుంది. ఏమిటి మీ అభిప్రాయం? చాలా మందికి మొన్న ఎక్కడ ఎవరు పోలీసులు కలిశారు, ఎక్కడ ఏ ఊర్లోనో, ఈ తిరిగే ప్రయాణంలో గుర్తులేదు కానీ ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఇక్కడే వాళ్ళు ఎవరో తీవ్రవాద ఈ అక్రమ చొరబాటుదారులు వస్తారుగా, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేసి నా దగ్గరికి వచ్చారు సెల్ఫీ కోసం. సార్ వాళ్ళు విదేశాల నుంచి వచ్చారు, ఏమైనా అనే కంట్రీ ఉందిగా, అక్కడి నుంచి వచ్చేసారు, వాళ్ళని తిరిగి పంపించేస్తున్నాం గురూజీ, సో మమ్మల్ని సెక్యూరిటీ పంపించారు, సెల్ఫీ కోసం వచ్చారు. ఎస్ఐ ఎవరు మొత్తానికి వాళ్ళు మాట్లాడుతూ మీ ఇంటర్వ్యూలు మీవన్నీ చూస్తుంటాను, ఒక్కో మాట AK-47లో ఉంటుంది గురూజీ, అది ఇది అని వాళ్ళ సంతోషం చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి భావజాలం అంటే చాలామందికి చాలా చెప్పాలని ఉన్నా చెప్పడానికి చాలా భయం చేత, మొహమాటం చేత, లేదంటే ఏమన్నా అయిపోతుందేమో, నా మీద కేసులు అవి పెట్టారు మన గవర్నమెంట్, ఇక్కడ అక్కడ కూడా, తెలంగాణలో ఉంది, ఆంధ్రలో కూడా ఉంది. మీకు తెలుసు, లాస్ట్ ఇంటర్వ్యూలో మీరే చెప్పారు కదా. చెప్దాం అనుకున్నా ఇందాక అంజుబాబు గారికి, మీ ఇంటర్వ్యూ ఎఫెక్ట్ నాకు ఒక కాల్ వచ్చింది. శంకర కళ్యాణ్ తెలుసు కదా, లాయర్, అంతకుముందు వారు చాలా తెలుసు కదా, ఇప్పుడు కొంచెం పక్క ఉన్నారు, వారు మాట్లాడట్లేదు కానీ చాలా గట్టిగా మాట్లాడతారు, చాలా స్ట్రాంగ్గా. ఆయన ఫోన్ చేశారు, గురూజీ ఇంటర్వ్యూ చూశాను, ఇలాగా టీటీడీ వాళ్ళు వెబ్సైట్లో ఇది వాళ్ళు ఎవరు అసలు మిమ్మల్ని రానివ్వకుండా చేయడానికి అది ఇది మిమ్మల్ని కనుక్కుని నేను దాని మీద డిసిషన్ తీసుకుందామని చేశాను, చూడన్నా మంచిది, శంకర తీసే టీటీడీ వంకర, మనకున్నాడు శంకర చెప్పాను. సో అంటే దాని యొక్క స్పందన వచ్చింది. సరే, మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి మంచి చెయ్యాలి అని మనకుంటే సరిపోదు, మంచి చెయ్యాలనుకునే వాళ్ళని ముందుకి మొన్న గంగాధర శాస్త్రి గారు మాట్లాడుతూ చెప్పారు, ధర్మం దేశము రక్షించాలి, రక్షించబడాలి అని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉందిగా. ఎప్పుడో ఒక వీడియో చూశాను, మన అసదుద్దీన్ ఓవైసీ ఆయన చెప్తున్నాడు, హమేషా మోడీ నై రహేగా, హమేషా యోగి నై రహేగా. సరే, వాళ్ళు లేకపోతే ఏమిటి, ఆ లెగసీ కంటిన్యూ ఎలా చేయాలి అంటే, వాళ్ళు ఏదో మనకి కట్టుబానిసలో వాళ్ళు పని చేసేస్తారు, మన పని మనం చేసేసుకుంటామా? కాదు కదా. అల్లు సీతారామరాజుకి ఏం పని, పెళ్లి చేసుకోకుండా జీవిత త్యాగం చేయడం. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు ధర్మం కోసం పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలి. మనం పని చెయ్యకపోతే, అసలు పని చేసి త్యాగం చేసిన వాళ్ళు లక్షల మంది ఉంటే కూడా పాకిస్తాన్ పుట్టిందిగా. ఎన్ని త్యాగాలు చేస్తే కూడా పాకిస్తాన్ పుట్టింది, లక్షల మందిని చంపేశారు. చరిత్రే, ఎప్పుడో కాదు, 70 ఏళ్ల క్రితమే. కాబట్టి మనకి తగినటువంటి ప్రోత్సాహం లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. నేను మీ ప్రశ్న ఇంతకుముందు కూడా చాలాసార్లు చాలామంది అడిగారు. వాస్తవానికి నా జీవితానికి నేను బాగా చదువుకోవాలి, నేను బాగా వినాలి, బాగా జపం చేసుకోవాలి, కీర్తన చేసుకోవాలి. నా దగ్గర బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి. మొన్న కూడా నైమిసారణ్యం వెళ్తే ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు 2 ఇచ్చారు, ఉపనిషత్ సారాలు, ఇంకా అవి ఇవి. మేము అన్నీ చదువుకోవాలి. నా ఇప్పుడు శివకృష్ణ గారు చెప్తున్నారు, నేను రోజు 4 గంటలు చదువుకుంటాను. లక్కీ సార్, మాకు అదృష్టం లేదు అనుకున్నాను. బాగా చదువుకోవాలి. మరి నేను ఎందుకు మాట్లాడుతున్నా,
ఐ సపోజ్ టు రిమైన్ సైలెంట్ కదా. సాధువు అంటే మౌనంగా ఉండాలి, ఓ మౌనం ఉండాలి. ఎందుకు అంటే ఆయన వెంటనే అన్నారు, అవన్నీ వేరే యుగాల్లో అండి, ఇప్పుడు కాదు అంటే. సార్ మీ మాటకే సపోర్ట్ చేస్తున్నాను సార్. ద వరల్డ్ ఈజ్ గోయింగ్ హ్యావెక్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, బికాస్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్. దానికి మాట్లాడుతున్నాను సార్. ఆ తిరుమలలో జరిగిన అన్యాయం కావచ్చు, దేవాదాయ శాఖలో అన్యాయం కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రశ్నించవలసిన సందర్భము, అవసరము, ఆవశ్యకత ఉంది. అందుకని మాట్లాడుతున్నాను. అదే మాట్లాడితే మనకి వ్యతిరేకమే. మీరు ఎప్పుడన్నా గమనించండి, ముస్లింకి వ్యతిరేకంగా మాట్లాడడం మనం చూడం, చాలా అరుదుగా ఉంటుంది. అసలు చూడండి సార్, అరుదుగా కూడా. మరి మనకేంటంటే వాడు బొట్టు పెడతాడు, వీడు బొట్టు పెడతాడు, వాడు గుడికి వెళ్తాడు, వీడు గుడికి వెళ్తాడు, వాడు తాడు కడతాడు, వీడు తాడు కడతాడు, కానీ ధర్మానికి పాడి కట్టేస్తాడు. వీడికి ధర్మం కంటే, దేశం కంటే, దేవాలయం కంటే కులము, పార్టీ, డబ్బులు ముఖ్యం. దుర్మార్గం కదా. మేము పలానా కులం అని భుజాలు చరిచి మీసాలు వేసి ఏదేదో హడావిడి చేస్తాడు. అసలు కులం ఎక్కడి నుంచి ఉంటుంది? ధర్మమే లేకపోతే. ఇప్పుడు అప్పుడెప్పుడో లాంగ్ ఎగో ఐసిస్ అంటారు కదా తీవ్రవాదులు, వాళ్ళకి 60 మంది దొరికారు. పాకిస్తాన్ వాళ్ళు కొందరు, ఇండియన్స్ కొందరు. వాళ్ళందరినీ చెక్ చేశారు. 35 మందిని వదిలేశారు వాళ్ళ మతం కాబట్టి. మిగిలిన 25 మందిని వేసేశారు. వేసేటప్పుడు ఏమండి, మీరు రెడ్డి గారండి, మీరు శెట్టి గారండి, మీరు నాయుడు గారండి, ఇలా అడిగి ఏమన్నా వేసారా? అలా ఏమి ఉండదు. చరిత్ర చూడండి, నా సొంతం ఏం కాదు, ఎక్కడో పాకిస్తాన్ గురించి మాటలు కాదు. మన పాత బస్తీలో కూడా బోల్డ్ దేవాలయాలు చెత్త కుప్పల్లో ఉన్నాయి. మొన్న కూడా ఏదో మట్టిలోకి వెళ్ళిపోయింది హనుమాన్ దేవాలయం, చెత్త కుప్పలు, చెత్త అంత అడుగు కూడా పెట్టలేం. ఎందుకలా? విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కాబట్టి వాళ్ళ దృష్టిలో అది సాతాను. అలాంటి వాళ్ళు మనకు భయ్యాలు అవుతారో నాకు అర్థం కాదు. చాలా చిత్రంగా ఉంటుంది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా మీతో చెప్పాను, ఎవరితో చెప్పాను, 5 ఏళ్ళు ఇక్కడ హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా ఆయన, ఒక ఆయన ఏం పేరు, మహమ్మద్ అలియా ఏదో పేరు, తెలంగాణ హోమ్ మినిస్టర్గా, తెలంగాణ హోమ్ మినిస్టర్ ఆయన పేరు మహమ్మద్ అలియా ఏదో పేరు. మరి ఆయన శాల్యూట్ చేయడం చూసామా మనం? ఆయన ఏం మాట్లాడరు, చాలా చిత్రంగా ఉంటుంది. వందే మాతరకి అబ్జెక్షను, జనగణమనకి అబ్జెక్షను, శాల్యూట్ చేయడానికి అబ్జెక్షను. మరి అలాంటప్పుడు అకార్డింగ్ టు వాళ్ళ పుస్తకం ప్రకారమైనా కొన్ని చూద్దాం. దేవాలయాలు ఆక్రమించి వాటిని మసీదులు చేయకూడదుగా. వాళ్ళ పుస్తకం ప్రకారం ఉచితాలు తీసుకోకూడదు తెలుసా? వాళ్ళ పుస్తకం ప్రకారంగా ఉచితంగా వచ్చిన డబ్బులతో హాజయాత్రకు వెళ్ళకూడదు. కేవలం ప్రపంచం అంతా మా గుప్పిట్లో ఉండాలనే కాన్సెప్ట్లతో వాళ్ళు పనిచేస్తూ ఉంటే, మాకు మా ఇల్లు, మా పిల్లలు, ఇలాంటి కాన్సెప్ట్లతో హిందువులు ఉన్నారు. ఏమవుతుంది? ఎక్కడ అతని పేరేంటిది, రాజమండ్రి ఎంపీగా పనిచేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్ అని. ఆయన చాలా క్యాజువల్గా, నిర్లక్ష్యంగా ఏమవుద్ది, అంతా క్రిస్టియన్స్ అయిపోతే, అంత ముస్లిమ్స్ అయిపోతే, ఏదో నోటికి వచ్చినట్టు పేలేశాడు. ఏమైపోతుంది? అలా అయిపోతే ఏమైపోతుంది? ధర్మం ఉండదు అంతే. దరిద్రమైన ధర్మం ఉండదు. ధర్మం లేకపోతే ఏమవుతుంది? నాశనం అయిపోతుంది, జనహన్నం అయిపోతుంది. అనాలిసిస్ చేయండి. పోనీ ఎవరితో అయినా మాట్లాడతా, మీరు ఎవరినైనా, ఎనీ ముస్లిం, ఎనీ క్రిస్టియన్, ఈ భూమి మీద ఎవరికి హక్కు ఉంది అని అడగండి. మీ లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక టేబుల్ పెట్టండి, భగవద్గీత, బైబిల్, ఖురాన్ పెట్టండి. ఈ మూడిట్లో మానవత్వానికి వ్యతిరేకంగా ఏ పేజీ, ఏ వాక్యం ఉన్నా కొట్టేద్దామని చెప్పాను. పోనీ వీడియో చూసాకన్నా కామెంట్ పెట్టండి, నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. మనం పెద్ద ఆలోచన చేస్తే ప్రపంచం అంతా 700 కోట్ల మంది పైన ఉన్నారు, అందరూ మనుషులే. నువ్వు రిలీజియన్ ఏదైతే మాకేంటి, యూ కెన్ ఫాలో యాజ్ యూ విష్. నేను చెప్తున్నా, ఈ మాట అందరూ చెప్పేస్తే అయిపోతుందిగా, గొడవలు రావు కదమ్మా.
గుళ్ళు మసీదులు ఎందుకు మారాలి? దుర్మార్గం కదా అది. కానీ ఫైనల్ గా ఒక చివరి ప్రశ్న గురువు గారు, ఈ మధ్య కొన్ని 2-3 వీడియోలు చూశాను, మీవే చూశాను స్వయంగా. సాయిబాబా షిరిడి సాయిబాబా అనే అతను ముస్లింకి సంబంధించిన వ్యక్త, హిందువుల భగవంతుడు కాదు అని వాదిస్తున్నారు. ఎలా అంటే మన అమ్మ నువ్వే ప్రశ్న అడుగు తల్లి, నేను ఆన్సర్ ఇస్తా. అనుమానం మన హిందువుల్లోనే చాలా మంది ఆయనకి భక్తులు ఉన్నారు. ఉన్నదే వాళ్ళమ్మా, గుడ్లు కట్టి మన హిందువుల్లోనే కదా ఉన్నదే వాళ్ళు, హిందువులే కదా, ఇంకెవరూ లేరు. నీకు నా వీడియోల్లో అది వెతకలేము ఎక్కడుందో. తెనాల్లో రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒరే కారపు అన్నాను, రాత్రి ఆల్మోస్ట్ ఈ టైం. అక్కడికి వెళ్ళి వీడియో తీశాను. ఏమని మాట్లాడని చెప్పనా, అటు తిరిగి ప్రియా హిందూ బంధువులరా మీకు ఇప్పుడు దరిద్రం చూపిస్తా అని కెమెరా తిప్పాం. ఓ విషయం చూపిస్తా, ఓ చిత్రం చూపిస్తా అనలే, ఒక అద్భుతం చూపిస్తానులే, ఒక దరిద్రం చూపిస్తా అని కెమెరా తిప్పాం. ఏంటి తిప్పి మధ్యలో గుడి, పక్కనే మసీదు, పక్కనే చర్చి, ఈ షేపులో సాయిబాబా గుడి కాలు చూపిస్తా. చిత్తూరులో కూడా ఒక ఆయన నాకు పెట్టాడు. ఈ ఏ ముస్లిం అయినా పిలిచి మొక్కుతావా అని అడగండి, కాల్ చేస్తా, చేయమంటే చేస్తా. ఏ ముస్లిం అయినా సాయిబాబాను మొక్కుతాడా? యాక్సెప్ట్ చేస్తాడా? లేదు. అంటే వాళ్ళకి అక్కర్లేదు. పాయింట్ 1. ఓకే, క్రిస్టియన్ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తాడా? వాళ్ళకు కూడా అక్కర్లేదు ఇతను. పోనీ ఆయన నోరిప్తే ఏమనేవాడు? అల్లా మాలిక్ అనేవాడు. సబ్కా మాలిక్ ఏక హై అంటే అందరికీ ఒకడే దేవుడు. మాలిక్ అంటే కాపరి అనొచ్చు, లేదా బాస్ అనొచ్చు అనుకోండి. సరే, అందరికీ ఒకడే. ఎవరు అతను? సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్ హై అంటే ఏంటి అర్థం? ఏం మాట్లాడదాం? పోనీ అవైదికమైంది ఏది మనం స్వీకరించకూడదు. అవైదికం అంటే ఏంటి? వేదానికి సంబంధం లేనిది. ఇప్పుడు శంకరాచార్య వారు ఎందుకు వచ్చారు? అవైదిక మతాలను ఖండించడానికి వచ్చారు ఆయన. 72,000 అవైదిక మతాలు ఉంటే అవన్నీ ఖండించి మళ్ళీ సెట్ చేసి వెళ్ళారు ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని. నువ్వు ఆ పాట మీకు తెలిసి ఉంటుంది, అల్లా సాయి యేసు సాయి, పచ్చ అబద్ధం కదా. కాల్ చేయమంటే చేస్తా. ఎనీ ముస్లిం, ఎనీ క్రిస్టియన్, డిడ్ దే యాక్సెప్ట్? పచ్చ అబద్ధం. నువ్వు పేరుకి ముందో వెనకో అది పెట్టేసి అలా రీమిక్స్ చేసేసి మళ్ళీ ఫేసులు మార్చేసి, ఇంకా దారుణం ఏంటంటే విజయవాడలో నేను అప్పుడెప్పుడు పాట కూడా పాడాను. ఏం పాడతాను, అట్ట అయిపోతారు, చెబితేనేమో ఫీల్ అయిపోతారు. బేబీ సాయి బేబీ సాంగ్ కొంచెం మారింది కదా. ఎందుకు అలా పాడానంటే చీర కట్టేశారు, దసరాకి పట్టు చీర కట్టేసేసి ఇంకా అలంకారం చేసేసారు. దేనికి? విజయవాడలో అమ్మవారు ఉన్నారు కదా, రాజరాజేశ్వరి ఉన్నారు, కనకదుర్గమ్మ ఉంది. అలంకారం ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలి. ఇప్పుడు వీళ్ళకి మన గొర్రెలకి ఏం పెద్ద తేడా ఉంది? అక్కడ గుణదలని ఉంది విజయవాడలో, వాళ్ళు పలకీ సేవ, కొబ్బరికాయలు, హారతి, గుండు కొట్టుకోవడం, చెవులు, ఇంకా అంతా కాపీ పేస్ట్. దేనికంట? మీ అమ్మ ఉంది కదా, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు మా అమ్మ లాంటి వాళ్ళు అని ఆవిడ దగ్గర ఉంటున్నది, మీ అమ్మే ఉందిగా. అమ్మలగన్నా అమ్మవు నీవే. మనం మేము నైమిషారణ్యం వెళ్ళాం, తెలుగు ఆయన వీరంపాలెం సిద్ధాంతి గారు పెద్ద అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు, 42 అడుగులు. ఆవిడకి విశ్వజనని అని పేరు పెట్టి, ఆవిడ మొత్తం ఆ బాడీలోనే 42 దేవతలు అంతా ఉన్నట్టుగా పెట్టి, అది యూపీ నుంచి శకటం కూడా వెళ్ళిందంట.
ఇది మన జనవరి 26 రిపబ్లిక్ ఆ రాష్ట్రం నుంచి. సరే, ఇప్పుడు మనకి ఆ విశ్వభావన ఉంది. ఈ సాయిబాబా ఈ పేరు ఇవేమీ వైదికంలో లేవు. రామ అర్థం ఏంటి? రమైతి రామ, అందరికీ ఆనందమునిచ్చేవాడు. కృష్ణ సర్వాకర్షకుడు. శివ శుభమునిచ్చేవాడు. శంకర శంకరోతి శంకర. మీనింగ్ చెప్పండి సాయికండి.